హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. టేస్ట్గా అప్పటికప్పుడే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి. ఆయిల్, జీలకర్ర, కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేగనివ్వాలి. పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకొని వేసుకుంటున్నాను. కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. పేస్ట్ చేసుకొని వేసుకుంటే చిన్నపిల్లలు కూడా తింటారు కాబట్టి. క్యారెట్ని తురిమి వేసుకోవాలి. 1 కప్పు వరకు ఆలుని తురిమి వేసుకోవాలి. కొత్తిమీర, వీటిని అన్నిటినీ వేగనివ్వాలి. లైట్గా పసుపు, అన్నిటినీ కలుపుకున్న తర్వాత 1 కప్పున్నర అయితే వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ అంతా వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని మరగనివ్వాలి. 1 కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. తక్కువ ఆయిల్లోనే ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం ఏం పట్టదు. 1 కప్పు బియ్యం పిండి వేయాలి. 1 కప్పు బియ్యం పిండికి కప్పున్నర వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి పిండి మొత్తం. ఇప్పుడు దీన్ని సైడ్లో పెట్టేసుకుందాం. ఇది ఇప్పుడు చల్లారిపోయింది. చేత్తో ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకు ఏ సైజులో కావాలో ఆ సైజులో అయితే పక్కకు పెట్టేసుకోవాలి. ఒక కవర్ ఇలా తీసుకొని చేతికి కొంచెం ఆయిల్ అంటించుకొని ఇలా కవర్ని అంటించిన తర్వాత ఒక్కొక్క ముద్ద పెట్టి అప్పంలాగా అయితే చేసుకోవాలి. ఇలా కార్నర్లు కొంచెం విరుగుతూ ఉంటాయి. వాటిని సెట్ చేసుకుంటూ అప్పంలాగా అయితే ఒత్తుకోవాలి. బియ్యం పిండి కాబట్టి సాఫ్ట్గా వస్తాయి. స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని ఆయిల్ చల్లుకొని ఆ అప్పంని వేసుకోవాల్సిందే. ఇలా పైనుండి కూడా కొంచెం ఆయిల్ వేసి టర్న్ చేయాలి. 2 వైపులా బాగా కాలేంత వరకు బాగా కాల్చుకోవాలి. ఇలా మొత్తం మంచిగా కాలిపోయింది. మనకి బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోయింది. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు. ఎక్కువ టైం ఏం పట్టదు. తక్కువ ఆయిల్లోనే ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. స్నాక్స్లా కూడా చేసుకొని తినవచ్చు. రుచిగా చాలా బాగుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.